హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ కోసం వేడి నీళ్ళు పెట్టుకొని మరుగుతున్నప్పుడు ఇందులో బియ్యం పిండి వేస్తూ సిమ్లో పెట్టి మెల్లగా కలుపుతూ ఉండండి. ఈ నీళ్ళంతా పోయే వరకు పిండి కలుపుతూ ఉండండి. దగ్గర పిండి ఇట్లా టైట్గా అవుతుంది కదా, అప్పటి వరకు కలుపుతూ ఉండండి. ఈ పిండిని వేరే బేషన్లో తీసుకొని కొంచెం పొడి పిండి చల్లుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతా సైడ్కి చేసి కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ బాగా పిసకండి. పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిసకండి. పిండి ఎంత బాగా పిసికితే రొట్టె అంత మంచిగా వస్తుంది. చేతి మీద విరగకుండా గట్టిగా స్మూత్గా ఉంటాయి. నేను చూపిస్తున్నంత పిండి తీసుకోండి. కొంచెం ఈ రొట్టె దొడ్డుగానే ఉండాలండి. సన్నగా ఉంటే అంత మాడిపోయినట్టు గట్టిగా అవుతుంది. ఇది కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. నేను చేస్తున్నట్టు చేసుకొని మీరు దేని మీద అయితే రొట్టె చేస్తారో దాని మీద కొంచెం పిండి చల్లుకొని ఒక కవర్ పెట్టుకొని కొంచెం వాటరు 1 డ్రాప్ ఆయిల్ చల్లుకొని ఇలా నేను చేస్తున్నట్టు చేత్తో అయినా చేసుకోండి. లేకపోతే ఇప్పుడు నేను చేస్తున్న విధంగా పైన ఇంకొక కవర్ పెట్టేసి చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో లెఫ్ట్ హ్యాండ్తో వెనక్కి జరుపుతూ రైట్ హ్యాండ్తో ముందుకు నెట్టండి. మెల్లగా ఈ కవర్ తీసేసి ఏం భయపడకుండా నిదానంగా, వనకకండి విరిగిపోతుందని, స్లోగా ప్యాన్ మీద తీసి వేసేయండి. అయిపోతుంది. ఒక్క 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి స్టవ్. తర్వాత మీడియంలో పెట్టి ఇట్లా తిప్పేసేయండి. నాకు అలవాటు కాబట్టి నేను చేతితో తిప్పేస్తున్నాను. మీరు స్పూన్ వాడండి, గంటే. ఇలా 2 సైడ్స్ బాగా కాలాక తీసుకొని ఈ రొట్టెలన్నీ వేడిగా ఉన్నప్పుడే ఒక బేషన్ తీసుకొని అందులో ఇలా ముక్కలుగా అన్నీ తుంచేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలుగానే చేసుకోండి, చిన్న ముక్కలు ఏం అవసరం లేదు. ఇందులో ఎంత బెల్లం వేస్తే అంత టేస్ట్ వస్తుందండి. బెల్లం కొంచెం ఎక్కువ వేసుకొని ఇలా పిసకండి బాగా. ఆ రొట్టె అంతా చిన్న చిన్న ముక్కలు ఓట్స్ లాగా అయ్యేలాగా పిసుకుతూ ఉండండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి తినని వాళ్ళైతే స్కిప్ చేయండి నెయ్యి. నేనైతే ఇలా ముద్దలు కడుతున్నాను. మీకు ముద్దల్లాగా వద్దు అంటే మీరు అలానే తినేయచ్చు. అంతే, చుర్మో రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.